Hello all, welcome to Light the Scope. నా పేరు హేమంత్. The most powerful man in the free world అనబడే ఆ ప్లేస్, ఆ పొజిషన్, POTUS, లోటస్ కాదు, POTUS, ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్. ఎలక్షన్ వచ్చింది, రిజల్ట్ డిసైడ్ అయింది, అండ్ దట్ మ్యాన్ ఈస్ డొనాల్డ్ ట్రంప్. మాట్లాడితే ప్రపంచంలోనే వరల్డ్స్ మోస్ట్ ఫార్వర్డ్ థింకింగ్ కంట్రీ లాంటి సోదంతో చెప్తుంటారే. ఇంత వరల్డ్స్ మోస్ట్ ఫార్వర్డ్ థింకింగ్ కంట్రీలో వీళ్ళకి ప్రెసిడెంట్ క్యాండిడేట్ గా దొరికింది ఈయన. ఇట్ ఈస్ గోయింగ్ టు బి బిగ్, వెరీ బిగ్. అంటే తప్ప ఏం చేస్తాడో నాకు తెలియదు. సర్లే, మా పాలిటిక్స్ క్లియర్ చేసుకోవడానికి మాకు టైం లేదు, మళ్ళీ మీ పాలిటిక్స్ గురించి మాకెందుకులే. కానీ ఇదిగో, అమెరికాలో ఒక ప్రైవేట్ క్రూజ్ లైన్ మాత్రం కొత్త ఆఫర్ ఇచ్చింది. పేర్లేం చెప్పలేను కాబట్టి డీటెయిల్స్ మాత్రం చెప్తా. అదేంటంటే 4 ఏళ్ల పాటు ప్రపంచ యాత్ర మీరు కొట్టచ్చు ఆ షిప్ లో అని. బేసిక్లీ ఆ క్రూజ్ లైన్ ఏం చెప్తుందంటే, ఈ ట్రంప్ అమెరికాని పాలిస్తున్న టైంలో మీరు ఆ దేశంలో ఉండాల్సిన అవసరం లేదు అని. ఐడియా బాగుంది, డీటెయిల్స్ ఎత్తుకోండి. ఫ్రామ్ ఇట్ ఇస్ గోయింగ్ టు బి బిగ్. పెళ్లి, పేరంటం, విందు, వినోదం, దాట్స్ రైట్. ఈ మధ్య కాలంలో 2024 లో అమ్మాయిలు అబ్బాయిలు రిలేషన్షిప్ విషయంలో, పెళ్లి విషయంలో చాలా చాలా క్లియర్ గా ఉన్నారండి. ఇన్ఫాక్ట్ ఆడపిల్లలు అయితే చాయిస్ బాగా పెరిగింది కాబట్టి డెఫినెట్ గా పై చేయి వాళ్ళదే. వెరీ గుడ్, అలాగే ఉండాలి కూడా. ఇప్పుడు అమ్మాయిలు ఈ మధ్యన పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయి ఒట్టు పొడుగు బాగుందా, డబ్బులు ఆస్తి బాగుందా, ఫ్యామిలీ రిలేషన్స్ బాగున్నాయా, ఇలాంటి క్వశ్చన్లు అడగడం మానేశారు. వాళ్ళ రిక్వెస్ట్లు చాలా సింపుల్. నేను చేసుకునే అబ్బాయి ఎప్పుడు రీల్స్ చూస్తుండాలి, నేను చేసుకునే అబ్బాయి నా రీల్స్ షూట్ చేస్తుండాలి, నేను చేసుకునే అబ్బాయి నేను రిక్వెస్ట్ చేస్తే నాతో పాటు రీల్స్ లో పార్టిసిపేట్ కూడా చేయాలి. అంతే. ఇంతకంటే అసలు క్వశ్చన్లే లేవు. మీరు చూడండి, అసలు బోల్డన్ని అపార్ట్మెంట్స్ లో ఈ మధ్య కాలంలో గొడవలేంటి తెలుసా? మీరు మాత్రం ఎప్పుడు నాతో పాటు రీల్స్ చేయరు. ఆ పక్కింటి ఆయన చూడండి, వాళ్ళ ఆవిడ ఎప్పుడు రీల్స్ అడిగినా సరే ఆయన వెంటనే అందులోకి దూకేసి అలా ప్రాణం పోసి యాక్టింగ్ చేస్తుంటాడు. ఇలాంటివన్నీ ఏదేమైనా సరే ఇది ప్రాణం మీద తెస్తదా అంటే ఖచ్చితంగా తెస్తది. ఐ టెల్ యు వన్ స్టోరీ. బెంగళూరులో ఒక కపుల్ చాలా చక్కగా మార్నింగ్ లేచి వాళ్ళ గార్డెన్ లో ఉన్న చెట్లతో, పూలతో ఒక బ్యూటిఫుల్ ఫోటో పెట్టారు ఇన్స్టాగ్రామ్ లో. వెంటనే ఒక పెద్ద న్యూస్ గా మారిపోయారు. విషయం ఏంటంటే, ఆ ఫోటోలో 2 గంజాయి మొక్కలు ఉన్నాయి అని నెటిజన్స్ కనిపెట్టారు. వెంటనే దాన్ని వైరల్ చేశారు. పోలీసులు తెలుసుకున్నారు, ఆ ఇంటి మీదకి వచ్చారు. టప్టపా తలుపు కొట్టారు. తలుపు సౌండ్ రాగానే ఆ అమ్మాయి వెంటనే వెళ్ళి అక్కడ ఉన్న ఆ కుండీలో ఉన్న చెట్లు పట్ పీకేసి పడేసింది. పోలీసులు యథావిధిగా లోపలికి వచ్చి వేర్ ఈస్ ద గంజాయి చెట్టు అని ఎతికారు. దొరకలా. గట్టిగా అడిగేసరికి అదిగో డస్ట్బిన్ లో ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు నా క్వశ్చన్లు 2-3 ఉన్నాయి. ఒకటి క్లియర్ అడుగుతా. పాయింట్ నెంబర్ 1, ఇప్పుడు తప్పెవరిది? గంజాయి చెట్లు ఆ ఇంట్లో పెంచిన వాళ్ళదా? పాయింట్ నెంబర్ 2, అసలు ఆ ఇంట్లో గంజాయి చెట్లు ఉన్నాయన్న విషయం ఫోటోలో చూసి లటక్కని కనిపెట్టేసిన వాళ్ళదా? గంజాయి చెట్టు అదే అని వాళ్ళకెళ్ళి తెలుసు. ఇప్పుడు ఫ్రెండ్స్ తో కూర్చున్నప్పుడు ఎవరన్నా ఒకటి బూత్ జోక్ వేసాడు అనుకోండి, ఎదిటోడికి కూడా డర్టీ మైండ్ లేకపోతే అది బూత్ జోక్ అన్న విషయం వాడికి తెలియదు కనుక ఆ బూత్ వాడికి అర్థం అవ్వదుగా. ఇప్పుడు ఈ రెండింటిని అటాచ్ చేసుకొని నా పాయింట్ మీకు అర్థమైందా? ఈ గంజాయి చెట్టు పెంచినోడిది ఎంత తప్పు, లటక్ అని చూసి గుర్తుపట్టి కంప్లైంట్ చేశాడే ఆడిది కూడా అంతే తప్పు. చెక్. స్కూల్ డేస్ లో మనందరికి ద మోస్ట్ మెమరబుల్ మెమరీస్ ఏముంటాయి చెప్పండి? నేను చెప్పనా? స్కూల్ ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక ఎక్స్కర్షన్కి వెళ్ళాడు కదా. ఎక్స్కర్షన్ లో ఫ్రెండ్స్, ఆటలు, ఫ్రీడమ్ కదా. ఎగ్జాక్ట్గా అదే జరిగింది. ఒక బంచ్ ఆఫ్ స్కూల్ కిడ్స్ త్రిశూర్, అదే మన కేరళలో, ఆ ఊరికి వాళ్ళు ఎక్స్కర్షన్గా వెళ్ళారు. ఓ చోట బస్ ఆపి అక్కడ ఏదో చిన్న హోటల్ ఉంటే, చూడండి పిల్లలు, అక్కడ పక్కన సూపర్ ఇది ఉంది కదా సీనరీ, దాన్ని చూస్తూ మీరు ఆ హోటల్కి వెళ్ళి ఏమైనా తినండి అని మాస్టర్ చెప్పారు. ఓకే అన్నారు. కొంతమంది ఆ తోకలను పోతుంటారు కదా పిల్లలు, వీళ్ళు ఏం చేశారు, క్యాంటీన్ నుంచి మెల్లగా బయటకు వచ్చి ఓ బిల్డింగ్ ఉంది, దాన్ని బ్యాక్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిపోయి ఓ పెద్దని అనిపిస్తే టప్ పిలిచి అంకోల్ అగ్గిపెట్టి ఉందా అని అడిగాడు. దేనికి రా అంటే ఇదిగో బీడీ, ఇది అంటించాలి అన్నాడు. ఓహో అని ఆ అంకుల్ వెళ్ళి లైట్ వేసాడు. అప్పుడు ఈ పిల్లల ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి తెలుసా. లైట్ వేసిన తర్వాత తెలిసింది ఆ అంకుల్ యూనిఫామ్ లో ఉన్నాడు అని. వీళ్ళు ఎంటర్ అయింది మామూలు ఆఫీస్ కాదు, సాక్షాత్తు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో NCB ఆఫీస్. మీకు అర్థమైందా? ఏ గాంజాయి అయితే ఎక్కడైనా దొరికితే లటక్కని పట్టేసుకోవాలి, దాన్ని అరికట్టాలి అంటూ పనిచేసే ఆఫీస్ ఉంటుంది కదా,
ఈలో ఆఫీస్ లోపలికి వెళ్ళి అగ్గిపెట్టాడు. ఇట్లయితే బేసిక్స్ నేర్చుకోవాలి కదా నాన్న, బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. దీన్ని బట్టి మనం తెలుసుకున్న నీతి అంటే తెలుసా, అడ్వైస్ అయినా అగ్గిపెట్టైనా సరే అడిగే ముందు ఆడెవడా తెలుసుకొని అడగాలి. ఆ దెబ్బకి ఆ పిల్లల్ని లోపలేసారట, తర్వాత వాళ్ళని ఇంటరాగేట్ చేశారట, అసలు వాళ్ళకి ఎవరు సప్లై చేశారో ఆడిని కూడా పట్టారట. సో యు నో వాట్ ఐ షుడ్ టెల్ యూ, యు నో ద వరల్డ్ ఆఫ్ ద స్టోరీ. వెరీ గుడ్. లైట్ తీసుకో, క్రిందటి సీజన్ లో ఏ అల్టిమేట్ స్టోరీ అయినా నాకు బీహార్ లో దొరికేది. అసలు బీహార్ లో మీకు గుర్తుందా, ఓసారి ఆ రైలు బోగిలు కొట్టేశారు, ఆ తర్వాత ఇంజన్ కొట్టేశారు, ఆ తర్వాత రెండు ఉన్నాయి మనం ఏం చేసుకుంటామని పట్టాలు కొట్టేశారు. ఈ మూడు ఖచ్చితంగా బీహార్ లో ఏదో ఒక చిన్న సైజ్ ఎగ్జిబిషన్ లో రౌండ్ తిరుగుతుంటది. ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా. ఈసారి బీహార్ లో ఇవి దొరకలేదు, కానీ ఈసారి ఇంట్రెస్టింగ్ న్యూస్ అంతా బీహార్ నుంచి కేరళకి షిఫ్ట్ అయింది. ఇందాక నేను చెప్పిన ఆ చిన్నపిల్లల గంజాయి స్టోరీ, ఆ తర్వాత ఆ కపుల్ స్టోరీ, ఇప్పుడు లేటెస్ట్ గా జరిగిన స్టోరీ ఏంటి తెలుసా, రెండు గ్రూప్స్ సాలిడ్ గా గొడవ పడుతుంది. అసలు చుట్టూ లుంగి పట్ట కొట్టుకుంటారు వాళ్ళు. ఇంత రాయల్ ఫైట్ లో కూడా సడన్ గా అంబులెన్స్ వచ్చింది. అంటే స్టాప్ స్టాప్ స్టాప్, ఈ రోడ్ ఇద్దరు ఇట్లా సైడ్ జరిగారు, మధ్యలో నుంచి అంబులెన్స్ వెళ్ళిపోయింది. మళ్ళీ ఇందాక ఎక్కడ ఆపాం అని మళ్ళీ తుపా 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 గుర్తు. కాబట్టి ఫైటింగ్ చేసుకోవడంలో, కొట్టుకోవడంలో కూడా ఒక రేంజ్ మెయింటైన్ చేశారు చూడండి. అప్పట్లో కురుక్షేత్ర యుద్ధంలో కరెక్ట్ గా సన్ రైజ్ టైం స్టార్ట్ అవ్వాలి, సన్సెట్ ఎండ్ అయిపోవాలి, కొన్ని రూల్స్ ఉన్నాయి కదా. వీళ్ళు కూడా ఆ రూల్స్ ప్రకారంగా కొట్టుకోవడం అనేది నాకు ఎంత ముచ్చటేసిందంటే, ఇన్ఫాక్ట్ అసలు ఎప్పుడైనా గొడవలు ఇలా ఉండాలి. గొడవ నీకు నాకు, సో నువ్వు నేను తెలుసుకుందాం. మధ్యలో ఇంకెవడొచ్చినా సరే లెట్స్ నాట్ హర్ట్ దెమ్, వాళ్ళ లైఫ్ వాళ్ళది, లెట్స్ నాట్ డిస్టర్బ్ దెమ్. వెరీ నైస్. ఓ బై ద వే, కేరళ అంటే గుర్తొచ్చింది, ఇంకో స్టోరీ చెప్పనా పర్లేదా? అంబులెన్స్ వచ్చినప్పుడు ఎంత ట్రాఫిక్ జామ్ లో అయినా సరే మన అంబులెన్స్ చూస్తే ఏం చేస్తాం అస్సలు డ్రైవింగ్ లాని ఒక డంప్ పర్సన్ అయినా సరే, అస్సలు డ్రైవింగ్ రానోడు కూడా అంబులెన్స్ కనిపిస్తే వెంటనే మనం సైడ్ ఇస్తాం, కనీసం అయిపోతుంది, ఏదో చేస్తాం కదా. అలాంటిది కేరళలో అంబులెన్స్ ఉంది కదా అని ఇంకా అంబులెన్స్ చాలా హారన్ కొట్టి ఒరే ఎమర్జెన్సీ జరగండి అన్నా సరే వీడు ఓటీ పడి అంబులెన్స్ కి సైడ్ ఇవ్వకుండా 2 కిలోమీటర్లు రేస్ చేశాడు అంబులెన్స్ తో. ఏం చేయాలి అండి చెప్పండి, ఏం చేయాలి? పోలీసులు కరెక్ట్ పని చేశారు. ఆ లైసెన్స్ ప్లేట్ పట్టుకొని ఆ ఇంటికి వచ్చి 2 అంటించలేదు అనుకుంటలే కానీ 2 లక్షలు ఫైన్ వేశారట. ఫర్ లైఫ్ లైసెన్స్ క్యాన్సిల్ చేసి పడేశారు. మంచి పని చేశారు. కానీ నా ప్రకారంగా ఇంతటితో ఆపకూడదు, పనిష్మెంట్ ఇవ్వాలి. ఎలాంటి పనిష్మెంట్ తెలుసా, ఆ అంబులెన్స్ కి రేపు పొద్దున గాలి తగ్గిన పంచర్ అయినా సరే ఇళ్ళు చేయాలి. అంబులెన్స్ కి నెలకోసారి కనీసం అదేంటి దాన్ని ఏమంటారు, సర్వీసింగ్, అంబులెన్స్ సర్వీసింగ్ చేయించడం కాదు, చేసి తీరాలి. ఒకవేళ డ్రైవర్ తోలి అంబులెన్స్ అలసిపోయాడు అనుకోండి, ఆయనకి కాళ్ళు వీళ్ళు నొక్కి చిన్న సైజు మరదలు లాంటి చేయాలి. అలాంటి పనిష్మెంట్లు ఇస్తే ఇంకోసారి ఇలాంటి పిచ్చేసలేదు. అంబులెన్స్ సైడ్ సరే, మనం ఎక్కడున్నాం? జనగణన, కులగణన. ఎన్యూమరేటర్స్ మన ప్రతి ఇంటికి వచ్చి ఈ మధ్యన డీటెయిల్స్ అని అడుగుతున్నారు కదా, మీ పేర్లు ఏంటి, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఏంటి, మీ ఆస్తులు ఏంటి, అప్పులు ఏంటి, వాట్ ఎవర్ ఇవన్నీ అడుగుతున్నారు కదా. అసలు మనోళ్ళు ఏ రేంజ్ తెలివి మీరిపోయారంటే, ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా ఆస్తుల డీటెయిల్స్ అయితే చెప్పట్లేదు, కానీ అప్పుల డీటెయిల్స్ మాత్రం చాలా చక్కగా చెప్తున్నారట. ఎలాంటి మచ్చుకు ఎగ్జాంపుల్ చెప్పనా, మేమండి మాకు ఎంత కష్టం, 6 కోట్లు పెట్టి విల్లా కొన్నామండి, కానీ కనీసం అందులో 6 లక్షలు పెట్టుకొని హోమ్ థియేటర్ పెట్టించుకునే స్థితిలో అది లేదండి. మా పిల్లాడు స్కూల్కి వెళ్తున్నాడండి బస్సులో, ఆ స్కూల్ బస్ కి ఏసీ లేదండి. పాపం మా పిల్లాడు హాలిడే సంవత్సరానికి ఒక్కసారి కూడా మేము అమెరికా, ఆస్ట్రేలియా, యూకే ఇలాంటి హాలిడేస్కి వెళ్ళలేకపోతున్నామండి. అంటే ఊటీ, కాశ్మీర్, కొడైకెనాల్ ఇలాంటివే. పాపం మా కుక్కండి, మా పెంపుడు కుక్క, మేము తిన్న పెరుగన్నో, చికెన్, మటన్ ఇలాంటివి తప్ప ప్రాపర్ ఎక్స్పెన్సివ్ డాగ్ ఫుడ్ తినలేకపోతాం. ప్రతి పండక్కి పట్టు చీర కొనలేకపోతున్నాం, సంవత్సరానికి ఒకసారి అయినా సరే బంగారు ఆభరణాలు కొనలేకపోతున్నాం అంటూ కష్టాలు చెప్పి, ఇక మగోళ్ళు అయితే అన్న జుట్టు ఊడిపోయింది, ప్యాచ్ పెట్టించుకోవడానికి డబ్బులే అని ఏడుస్తున్నారు. నిజంగా ఇన్ని కష్టాలు విన్న తర్వాత పాపం ఎన్యూమరేటర్లు కూడా శోక సముద్రంలో ముడి ఇంటికి వెళ్ళిపోతున్నారట. కానీ ద టేక్ అవే పాయింట్ ఈస్, అప్పులు మాత్రమే చెప్తున్నారు జస్ట్ సో దట్ ఏదో ఒక గవర్నమెంట్ స్కీమ్ లో మనం కూడా దూరిపోదామని. ఆ థాట్ అని చూసారు, ఆ
ఆపర్చునిటీని లటక్కనే పట్టేసుకోవాలన్న తెలివితేటలు మనకే ఉన్నాయి. Hats off. నాకు కూడా 3 months నుంచి ఒకే ల్యాప్టాప్. ఇంతే, ఈసారికి ఇంతే. మిగతాది వచ్చే వారం చూద్దాం. అయినా ఒక వారం రోజుల్లో మన ప్రపంచంలో ఎంత గోల జరుగుతుందో తెలుసా? అయ్య బాబోయ్, అసలు ఈ ఉన్న గోలలో ఫిల్టర్ చేసి మీకేం చూపించాలంటాలో నా తల తోక నాకు ఆల్రెడీ ఉంది. సరే, నా కష్టాలు నేను పడతాను, కానీ నెక్స్ట్ టైం బాగా ఫిల్టర్ చేసి కాస్త మసాలా న్యూస్ మళ్ళీ తీసుకొస్తాను. అంతవరకు